హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం గొర్రెలబాడికి వచ్చింది ఫ్రెండ్స్. మనం గొర్రెలబాడికి అంటే మన ఊరు దగ్గర నుంచే గూడూరుకి వచ్చింది. గూడూరు సంతకు పోవాలంటే నైట్ 1 గంటలకు లేచి బయలుదేరి వచ్చేసాము. ఇక్కడికి వస్తే బాగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి బాగా ఫుల్ ట్రాఫిక్ బాగా ఎక్కువ వచ్చేసింది, జనాభా గొర్రెలు బాగా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మన వీడియో ఎవరైనా చూసి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్. ఎక్కడ కట్ చేయకుండా చూడండి. మన సంత అంతా మొత్తం ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి చూపిస్తా ఫ్రెండ్స్. సరిగా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నైట్ వచ్చేసి 3 అవుతుంది టైము. 3 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి జవాలు. తెల్లారితలు చూడ ఎటువంటి లైట్లు చూడ అక్కడ అంటే బండి తిరిగి లైట్లు వేసుకొని చూసుకుంటున్నారు చూడండి. ఫ్రెండ్స్, ఈ సంతలో వచ్చేసి ఇప్పుడు ఈ వారంలో వచ్చేసి లైట్గా చినుకులు పడతా ఉన్నాయి. చినుకులు పడుతున్నా కానీ మామూలుగా లేదు. సంతలో బళ్ళు బాగా మస్తుగా వచ్చున్నాయి చూడండి. ఎక్కడ అసలు చందే లేదు. ఈ వారంలో అయితే ఇక్కడ వచ్చేసి ఈ గూడూరు సంతలో వచ్చి ఎక్కువ గొర్రెలు పిల్లలు ఉంటాయి. పొట్టేడు పిల్లలు గొర్రెలు ఉంటాయి. మేకలు వచ్చి లైట్గా ఉంటాయి ఫ్రెండ్స్. రండి చూద్దాం. మన వీడియోలు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే కట్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఈ ఆటో వాళ్ళు మన వాళ్ళే, మన ఊరు వాళ్ళే వీళ్ళు. రండి ఫ్రెండ్స్, చూద్దాం. కోళ్ళు చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ కోళ్ళు వచ్చేసి ఇక్కడ బయట నుంచి తెచ్చుకుంటారు. బయట నుంచి కోళ్ళు తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటారు అనమాట. అంటే జవాల సంతలో కాకుండా బయట అమ్ముతుంటారు అనమాట. అంటే కొంతమంది తెలియదు, సంతలో అమ్ముతారేమో అని అనుకుంటారు, కాదు బయట అమ్ముతుంటారు. చూడండి, ఈ కోళ్ళు చూడండి కారులో తీసుకొచ్చారు. ఆ గోతాలు ఉన్నాయి కదా, ఆ గోతాలలో పెట్టుకొని కారులో తీసుకొచ్చారు. ఒక్కొక్క కోడి వచ్చేసి 5,000, 6,000, 7,000, 8,000, 10,000 అలా ఉంటాయంట. ఇవన్నీ వచ్చేసి ఈ వరకు పందెం కోళ్ళు, అంటే పందెం వేస్తారు కదా, పందెం కోళ్ళు అంటే. చూసారుగా, చూడు కోళ్ళు అన్నీ ఎలా ఉన్నాయి. అంటే ఇక్కడ కేజీలు లెక్క అమ్మరు ఈ కోళ్ళు వరకు, అంటే కోడిలు లెక్క అమ్ముతారు. కొన్ని దిక్కులు ఏంటంటే ఫార్ములలో అట్లా దగ్గర కేజీలు లెక్క అమ్ముతారు. ఇవి వచ్చేసి కేజీలు లెక్క అమ్మరు, ఓన్లీ కోడిలు లెక్క అమ్ముతారు. చూసారుగా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి బేరం అయిపోయాడు. రండి ఫ్రెండ్స్, ఈ గొర్రెలు వచ్చేసి బేరం అయిపోయాయి. అన్నోళ్ళని అడుగుదాం, ఈ ఎంత రేట్ అయిపోయినాయో ఏంది అన్నోళ్ళని అడుగుతాం, ఆయనే చెప్తాడు. చూద్దాం ఫ్రెండ్స్, రేట్ ఎంత పడ్డాయో. ఎంత పోయినాయా జత ఎంత పోయినాయా? 31,000. పిల్లలా 20 పిల్లలా? గొర్రెలేనా? 30 గొర్రెలా? ఓకే చాలే నేను చూసుకుంటా. வாங்க சொல்லுங்க ஆனா நீ தெரியல. చూసారుగా ఫ్రెండ్స్, రేట్ అనేది ఇక్కడ అనేది కొంతమంది చెప్తారు, రేట్ అడిగితే కొంతమంది చెప్తారు, కొంతమంది రేటు చెప్పని కూడా చెప్పరు. చూసారుగా, ఇక్కడ రేటు ఇలా ఉంది. కానీ ఇంకా కూడా ఇప్పుడు వచ్చేసి రేట్ వచ్చేసి ఈ వారం ఇంకా తక్కువ కూడా ఉంది. చాలా తక్కువ కూడా పోతున్నాయి. రేట్ అయితే ఈ వారం చాలా తక్కువ ఉంది.
ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే పిల్లలు వచ్చేసి చూడు ఈ విధంగా తాళ్ళు అంటే ఒకదానికి ఒకదాని జాయింట్ తాడేసి అన్ని జాగ్రత్తగా కట్టి పెట్టేసుకుంటారు. అంటే బయటికి వెళ్ళిపోకుండా. గొర్రెలు అంటే గొర్రెలు కట్టేరు, ఎందుకంటే వాటిని మలేస్తూ ఉంటారు కాబట్టి గొర్రెలు ఆగుతాయి. పుట్టడి పిల్లలు ఏంటంటే ఆగవు, చిన్న పిల్లలు ఇవన్నీ ఆగవు. చూడండి వీటిలన్నింటిని కట్టేసినట్టు ఇవన్నీ వచ్చేసి ఈ ఏరియాలో అంటే సంతలో ఒక ఏరియాలో ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి ఒంగోలు పిల్లలు అంటారు. ఎక్కువ ఒంగోలు జాతికి సంబంధించిన పిల్లలు అని చెప్పేసి ఒక ఏరియాలో అన్ని అంటే పిల్లలు ఒక ఏరియాలో పెట్టుకుంటారు, గొర్రెలు ఒక ఏరియాలో పెట్టుకుంటారు, మేకలు ఒక ఏరియాలో పెట్టుకుంటారు. అంటే ఒక ప్లేస్ ఈ ప్లేస్లో ఇక్కడ మేకలు ఉంటాయి, ఈ ప్లేస్లో పొట్టేటి పిల్లలు ఉంటాయి, ఈ ప్లేస్లో గొర్రెలు ఉంటాయి అని అట్లా పెట్టుకుంటారు. ఇవన్నీ వీటిలన్నింటిని మాత్రం ఒంగోలు పిల్లలు అంటారు. చూడండి అన్నీ చిన్న మీడియంగా ఉన్నాయి పిల్లలు. వీటిని ఎక్కువ సాకుడు అంటే సాకునే వాళ్ళు ఎక్కువగా తీసుకెళ్ళిపోతారు. ఇటు లేప పిల్లలు కాబట్టి లేప కొంచెం కొమ్ము వచ్చిన పిల్లలు కాబట్టి వీటిని సాకుడు తీసుకెళ్ళిపోతారు. పిల్లలు బాగున్నాయి కదా, సూపర్గా ఉన్నాయి పిల్లలు. ఇరవై గొర్రెలు ఆరు ఇప్పుడు 24 గొర్రెలు లేకపోతే మనుషులు అడిగే తిండి ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఫ్రెండ్స్. మన వీడియోలు ఎవరైనా చూసేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి వీడియోలు తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.